సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజలు యావే దేవునికి వ్యతిరేకంగా దోషణ చేసినప్పుడు దేవుడు వారిని విషసర్పాల ద్వారా శిక్షించాడు. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి విముక్తి చేశాడు. ఎడకుండా వారిని వాగ్దత్త భూమికి నడిపిస్తున్న క్రమములో దేవుడు వారికి అనేక మేలులు చేశాడు. కానీ వాటన్నిటిని కూడా మరిచిపోయి చిన్న కష్టం వచ్చినప్పుడు యావే దేవుని నిందించారు, యావే దేవుని దూషించారు, మోషేను దూషించారు, నిందించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు వారి మధ్యకు విషసర్పాలు పంపాడు. విషసర్పాల కాటుకు ఎవరెవరైతే గురయ్యారో వారందరూ కూడా మరణించారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు వారి జీవితంలో చేసిన మేలును మర్చిపోయారు. చిన్న కష్టం వచ్చినప్పుడు వారు విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రియ మిత్రులారా, మన జీవితంలో కూడా మనము కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో అనేక మేలులు చేశాడు. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికి అంటిపెట్టుకుని జీవించాలి. దేవుని మీద విశ్వాసముతో మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎవరెవరైతే కాటుకు గురయ్యారో వారందరూ కూడా మరణించారు. ప్రజలు తెలుసుకున్నారు వారు చేసిన పాపానికి శిక్షను అనుభవిస్తున్నారని. అందుకనే వారు మోషే దగ్గరకు వచ్చి మోషేను విన్నవించుకుంటున్నారు, మా కోసం దేవుని ప్రార్థన చేయి, మా తప్పుకు మేము శిక్షను అనుభవిస్తున్నాం, ఈ పాముల నుండి మమ్మల్ని కాపాడు అని మోషేను వేడుకున్నప్పుడు మోషే యావే దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ఇశ్రాయేల్ ప్రజల తరపున దేవుని ప్రార్థించాడు. మోషే ఎప్పుడు కూడా ఇతరుల కోసమే పనిచేశాడు, ఇతరుల కోసమే ప్రార్థించాడు. ఇశ్రాయేల్ ప్రజలు రక్షింపబడాలని దేవాది దేవుని వేడుకున్నాడు. అదే విధముగా మనం కూడా మన జీవితంలో ఇతరుల కోసం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇతరులు రక్షింపబడాలని, ఇతరులు సైతాన్ నుండి రక్షింపబడాలని మనము ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యావే దేవుడు మోషేకి తెలియజేస్తున్నాడు, నీవు కంచుతో ఒక సర్పాన్ని తయారు చేసి ఎత్తైన గెడకు తగిలించు. మోషే కంచు సర్పాన్ని తయారు చేసి ఎత్తైన గెడకు తగిలించాడు. ఎవరెవరైతే ఆ కంచు సర్పాన్ని చూశారో వారందరూ కూడా రక్షింపబడ్డారు. వారు చావును తప్పించుకుని బ్రతికారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ కంచు సర్పము యేసు ప్రభుకు చిహ్నంగా ఉంది. యేసు ప్రభు సిలువలో వేలాడాడు. ఆదికాండములో సర్పము సాతానుకు చిహ్నంగా ఉంది. కానీ ఇక్కడ సంఖ్యాకాండములో మోషే గెడకు తగిలించిన కంచు సర్పం మాత్రం యేసు ప్రభుకి చిహ్నంగా ఉంది. యేసు ప్రభు సిలువలో వేలాడాడు. ఎవరెవరైతే యేసు ప్రభుని విశ్వసించారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు నికోదేముతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనం విషయాన్ని చూస్తున్నాం. మోషే ఎడారిలో ఏ విధంగా అయితే కంచు సర్పాన్ని ఎత్తాడో అదే విధముగా మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి. ఎవరెవరైతే మనిషి కుమారుని విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన రక్షకుడు, మన విమోచకుడు, మనను రక్షించటానికి ఈ లోకములో నరుడుగా జన్మించినాడు. కాబట్టి ప్రభుని మనం విశ్వసించి రక్షణ పొందుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు. నేటి సువార్తలో పరిసయ్యులు యేసు ప్రభు వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. నీవు ఎవరవు అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి ఈ విధముగా సమాధానం తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి నుండి నేను ఎవడినని మీతో చెప్పుచుంటినో నేనే ఆయనను. మిమ్ము గురించి చెప్పవలసిన తీర్పవలసిన విషయములు అనేకములు కలవు. కానీ నన్ను పంపిన వాడు సత్య స్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వారిని లోకమునకు బోధించుచున్నాను అని పలికెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పినని వారు గ్రహింపలేకపోయిరి. ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు ప్రభుని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, నేను దేవుని కుమారుని అని తెలియజేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ఆదికాండములో మోషే మండుచున్న పొద వద్ద యావే దేవుని ప్రశ్నించి ఉన్నాడు. నీవు ఎవరో ప్రభువా అని ప్రశ్నించినప్పుడు
యావే దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు, నేను ఉన్నవాడని అంటున్నాడు. నేడు సువార్తలో యేసు ప్రభు నేను దేవుని కుమారుని అంటున్నాడు. నేను లోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని చేయటానికి, నా చిత్తాన్ని చేయటానికి కాదు, నా చిత్త ప్రకారంగా జీవించటానికి కాదు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నేను ఈ లోకములో ఎత్తబడినప్పుడు నేను దేవుని కుమారునని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా ప్రభు తెలియజేసి ఉన్నాడు. ప్రియమిత్రులారా, మరొక విషయాన్ని నేడు సువార్త ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు నన్ను విశ్వసించకపోతే మీరు రక్షణ పొందుకోలేరు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మీరు క్రింద నుండి వచ్చిన వారు, నేను పైనుండి వచ్చిన వాడను. మీరు లోకమునకు చెందిన వారు, నేను ఈ లోకమునకు చెందిన వాడను కాను. కనుక మీరు మీ పాపములో మరణింతురు అని నేను చెప్పి తిని, నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని ప్రభు పలికెను. ప్రభు వారికి తేటతలం చేస్తున్నాడు. నేను దేవుని కుమారుని, తండ్రి చేత లోకానికి పంపబడిన రక్షకుడిని. నన్ను విశ్వసించకపోతే మీ రక్షణ పొందుకోలేరు అని ప్రభు వారికి తెలియజేసి ఉన్నాడు. ఈరోజు ఈ పట్టణాన్ని ధ్యానం చేసుకుంటున్న మనకు కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. నేను రక్షకుడిని అని తెలియజేస్తున్నాడు. నేను మెస్సయానని తెలియజేస్తున్నాడు. మనము ప్రభుని విశ్వసించకపోతే మనం కూడా నశిస్తాం. మనము ప్రభుని వెంబడించకపోతే, ప్రభు దేవుని కుమారుడు మెస్సయ అని మనము నమ్మకపోతే మనం కూడా రక్షణ పొందుకోలేం. ప్రియా మిత్రులారా, కాబట్టి ప్రభుని మనం విశ్వసిద్దాం. శిలువలో వేలాడుతున్న ప్రభు మన కోసం మరణించాడని, మన కోసం ఉత్థానుడయ్యాడని విశ్వసిద్దాం. ప్రభు యొక్క రక్షణ పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ప్రభు, నేటి మొదటి పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజలు వారికి కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోయి నిన్ను దూషించి ఉన్నారు. ప్రభు, మేము వారి వలె కాకుండా కష్టములోను నష్టంలోను అన్ని సమయాల్లో కూడా నీ యొడల అచంచలమైన విశ్వాసం కలిగి జీవించే భాగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభా, నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, నన్ను విశ్వసింపనేవాడు రక్షణ పొందుకోలేడు అంటున్నాడు. ప్రభా, మేము నీ కుమారుని ఎడల విశ్వాసం కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభా, మమ్మల్ందరినీ దీవించండి. మా హృదయాల్లో అనేక మనవులు ఉన్నాయి. నీ చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.